హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి రామూర్తి దగ్గరికి వచ్చి నేను ఆ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మంగళ, ఏ పోరి, ఇప్పటి వరకు ఆ గడప తొక్కనని అన్నావు కదా, మరి వెళ్ళాలని మళ్ళీ ఎందుకు నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి అడ్డుపడుతూ ఉంటే అప్పుడు రామూర్తి, ఏదో ఒక విధంగా నా కూతురు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంది, మధ్యలో నువ్వెందుకు అడ్డుపడుతున్నావు అని చెప్పి, బాగి నువ్వు దీని మాటలు ఏమీ పట్టించుకోవద్దు, నేను ఇప్పుడే వెళ్ళి ఆటో తీసుకొస్తాను అని చెప్పి రామ్మూర్తి బయటికి వెళ్తూ ఉంటే గుప్తా శుభం కలుగుగాక అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ తర్వాత మంగళ గుప్తాతో నేను కోటీశ్వరాలని ఎప్పుడవుతానో చెబుతారా అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు గుప్తా ఒక 300-400 సంవత్సరాల తర్వాత అవుతావని చెప్పి అంటూ ఉంటే అప్పటి వరకు నేను బతికుండాలి కదా అని మంగళ అంటుంది. బతికుండగా అవ్వవని నేను కూడా చెబుతున్నాను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే సచ్చినోడా అంటూ మంగళ గుప్తాని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆరు గుప్తా దగ్గరికి వచ్చి, గుప్తా గారు పదండి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు బాగి లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటే మంగళ మనోహరికి ఫోన్ చేస్తుంది. మనోహరి ఫోన్ లిఫ్ట్ చేయగానే, డబ్బులు కావాలా, తర్వాత నీ అకౌంట్లో వేస్తాను, నువ్వు నాకు ఇక ఫోన్ చేయకు, నీకు నాకు సంబంధాలు తెగిపోయినట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు మంగళ, ఆగండి మేడం, యుద్ధం ముగిసిపోకుండానే విజయం ప్రకటిస్తే ఎలాగా, ఆ బాగి ఆ ఇంటికి బయలుదేరి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఒకవేళ అది ఇక్కడికి అడుగు పెట్టినా కూడా అమర్ దాన్ని లోపలికి రానివ్వడు, ఎందుకంటే అమర్ ఇప్పుడు దాని మీద చాలా కోపంగా ఉన్నాడు, అది ఎంత స్పీడ్గా వస్తుందో అంత స్పీడ్గా వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడు మంగళ, మీకు బాగి గురించి పూర్తిగా తెలియదు మేడం, దాన్ని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను, అది ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతుంది, ఈరోజు దానికి సడన్గా ఏదో శక్తి తోడైనట్టుగా అనిపిస్తుంది, మేము 10 నిమిషాలు బయటకు వచ్చామో లేదో ఆ ఇంటికి రావాలని నిర్ణయం తీసుకుంది, అది కనుక ఇంట్లో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంటే ఆ మిలిటరీ అతనే కాదు కదా, ఆ దేవుడే వచ్చి అడ్డుపడినా సరే అది ఊరుకోదు అని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి మంగళ మనోహరిని హెచ్చరిస్తూ ఉంటే మనోహరి మాత్రం మంగళ మాటలు కొట్టిపారేస్తూ ఉంటుంది. అమర్కి దాని మీద పీకల వరకు కోపం ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని లోపలికి రానివ్వడు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు బాగి బట్టలు సర్దుకుంటూ ఉండగా అప్పుడు ఆరు, చూడు బాగి, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత అనవసరంగా ఆయనతో గొడవపడకు, నిదానంగా ఆయనతో మాట్లాడు, పైగా ఆ ఇంట్లో మనోహరి కూడా ఉంది, ఆ మనోహరిని నువ్వు ఎలా ఎదుర్కొంటావో ఏంటో, నేనే తనని ఎదుర్కోలేకపోయాను, తన మీద గెలవలేకపోయాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే బాగి షాక్ అవుతూ, అక్క మీరు మనోహరి మీద గెలవలేకపోవడం ఏంటి, ఎందుకు మీరు అలా అంటున్నారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఆరు, ఒకసారి మనోహరికి నాకు ఏదో విషయంలో గొడవైంది, మాటల్లో నేను తనని గెలవలేకపోయాను, ఆ విషయం గురించే నీతో చెబుతున్నానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. బాగి బట్టలు సర్దుకుంటూ ఉంటే అప్పుడు ఆరు బాగితో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక రూమ్లో మంచానికి అటుపక్క ఒకరు ఇటుపక్క ఒకరు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు తలుపు దగ్గరికి వచ్చిన మంగళ బాగిని చూస్తుంది. ఈ బాగికి పిచ్చి కానీ పట్టిందా ఏంటి, అసలు ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పి అలా మంగళ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అప్పుడు అక్కడికి రామ్మూర్తి వస్తాడు. ఏమయ్యా, మీ కూతురు ఎవరితో మాట్లాడుతుందో నీకేమైనా అర్థమవుతుందా, ఒకసారి బాగిని చూడని చెప్పి బాగి వైపు చూపిస్తుంది. అప్పుడు రామ్మూర్తి బాగిని అలా చూస్తూ ఉండిపోతాడు. నా కూతురికి అన్నీ నా పోలికలే వచ్చాయి, చిన్నప్పుడు నేను కూడా ఇలాగే నాలో నేను మాట్లాడుకునేవాడిని అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఈ ఇంట్లో ఒక్కరికి తోడు 2 పిచ్చోళ్ళు ఉన్నారు అని చెప్పి మంగళ అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత బాగి బట్టలు సర్దుకొని బయటికి వస్తూ ఉంటే అప్పుడు మంగళ, ఆగుపోరి, ఇప్పటి వరకు ఎవరితో మాట్లాడావని చెప్పి బాగిని అడుగుతూ ఉంటుంది. అక్కతో మాట్లాడానని చెప్పి బాగి అంటూ ఉంటే అక్క ఎక్కడా అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటే, తప్పకుండా పిన్ని, టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలంటూ బాగి మంగళని తోసుకుంటూ బయటికి వచ్చేస్తూ ఉంటుంది.
ఏంటి నీ కూతురు అక్కతో మాట్లాడుతున్నాను అంటుంది, లోపల ఎవరు లేరు కదా అని చెప్పి మంగళ అంటూ ఉంటే, నా కూతురికి అక్క అంటే ఎంత ప్రేమో చూసావా, చిన్నప్పుడు తప్పిపోయిన అక్కని ఊహించుకొని నా కూతురు అలా మాట్లాడుతుందని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఈ ఇంట్లో అందరూ పిచ్చోళ్ళే ఉన్నారు, ఇన్ని రోజులుగా పిచ్చి వాళ్ళ మధ్య బతుకుతున్నానని తెలుసుకోలేకపోయానని చెప్పి మంగళ అనుకుంటుంది. మరోవైపు అమర్ ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. సడన్గా ఇంటి ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. గుప్తా ఆరు ఇద్దరు చెట్టు చాటున నిలబడి అలా ఏం జరుగుతుందనని చూస్తూ ఉంటారు. నీలా మనోహరి ఇద్దరు కూడా బాల్కనీల నుండి చూస్తూ ఉంటారు. పిల్లలు కూడా కార్ సౌండ్ విని పరిగెత్తుకుంటూ వస్తారు. రాతోడు కార్ డ్రైవర్ని, ఎవరు నువ్వు, ఇలా ఇంట్లోకి కార్ దూసుకుని వస్తే ఎలా అని చెప్పి గొడవ పడుతుంటే అప్పుడే కార్లో నుండి బాగి స్టైల్గా గ్లాసెస్ పెట్టుకుని కిందకి దిగుతుంది. బాగిని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. నీల మనోహరితో, ఇప్పుడు మీరు నిస్సమ్మని ఆపడానికి కిందకి రాకండి అమ్మగారు, ఒకవేళ మీరు వస్తే ఆ బాగి ఇంటి కోడలుగా నాకు ఇక్కడ ఉండే హక్కు ఉందని మీతో గొడవ పడుతుంది. ఎలాగో అమర్ సార్ తనని ఇంట్లోకి రానివ్వరు కదా, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి నీల మనోహరిని ఆపుతూ ఉంటుంది. బాగి కార్ దిగిన తర్వాత అమర్తో, ఎక్కడికి శ్రీవారు వెళ్తున్నారు, ఆఫీస్గా, నేను ఎదురు రాకుండానే వెళ్ళిపోతారా అని చెప్పి అంటూ ఉంటుంది. అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. నీల కిందకి వచ్చిన తర్వాత బాగి, ఏం చూస్తున్నావు, లగేజ్ లోపల పెట్టు అని చెప్పి సీరియస్గా అంటూ ఉంటుంది. ఏమమ్మో అలా వెళ్ళిపోతే ఎలా, నా డబ్బులు ఎవరిస్తారు అని చెప్పి క్యాబ్ డ్రైవర్ అంటూ ఉంటే అప్పుడు బాగి, భార్య బాధ్యత భర్తదే కదా, మా ఆయన మీకు డబ్బులు ఇస్తారు అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఎవరు మీ ఆయన అని చెప్పి క్యాబ్ డ్రైవర్ అడుగుతాడు. అప్పుడు బాగి, మా ఆయన 6 అడుగుల ఆజాను బాహుడు, మచ్చలేని చందమామ, మిలిటరీలో పనిచేస్తారు, ఫిట్గా ఉంటారు, మొహం ఎప్పుడు కూడా చిరుబురులాడుతూనే ఉంటుంది, ముత్యాలు రాలిపోతాయేమోనని నవ్వకుండా పుష్కరానికి ఒకసారి నవ్వుతారు అని చెప్పి బాగి అలా అమర్ గురించి చెబుతూ ఉంటే ఆరు గుప్తా ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు క్యాబ్ డ్రైవర్ అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆవిడ చెప్పిన లక్షణాలు కలిగిన వ్యక్తి మీరొక్కరే ఇక్కడ ఉన్నారు, డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటే అమర్ రాతోడంటూ గట్టిగా అరుస్తాడు. ఇదేంటి, అమర్ దాన్ని లోపలికి రానివ్వడేమో అనుకుంటే క్యాబ్ డ్రైవర్కి డబ్బులు ఇస్తున్నాడని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఎంత అయిందని చెప్పి అమర్ ఆ క్యాబ్ డ్రైవర్ని అడుగుతూ ఉంటే 1000 రూపాయలు ఇవ్వండి సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు. రాతోడ్ 2000 ఇవ్వు, ఎక్కడి నుంచి తీసుకొచ్చిన చెత్తను అక్కడే దించేయమని చెప్పు అని అమర్ అంటాడు. నా ఇంట్లోకి అడుగు పెట్టే హక్కు నీకు లేదని చెప్పి అమర్ అంటూ ఉంటే అప్పుడు బాగి, ఏంటి ఇది మీ ఇల్లా, మీ పేరేమైనా ఇక్కడ రాసిందా అని చెప్పి సెటైర్లు వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత రాతోడి వైపు చూస్తూ, ఏంటి రాతోడ్ మీ సార్ ఇది తన ఇల్లు అంటున్నారు, ఒకవేళ కనిపించకుండా ఎక్కడైనా పేరు రాసి పెట్టుకున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది. అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు బాగి, ఇది మీ ఇల్లు మాత్రమే కాదు శ్రీవారు, ఇది మన ఇల్లు అని చెప్పి, నాకు మీ భార్యగా ఇక్కడ ఉండే హక్కు ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు అమర్, హక్కుల గురించి నువ్వు మాట్లాడుకో, అసలు హక్కు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి అంటూ ఉంటే, మొగుడు గారు మీరు నా మెడలో తాళి కట్టారు, ఎప్పుడైతే నా మెడలో మీరు తాళి కట్టారో అప్పటి నుంచే నాకు హక్కులు వచ్చాయని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంకొకసారి నన్ను అలా పిలిచావంటే చంపేస్తాను అని చెప్పి అమర్ బాగిని బెదిరిస్తూ ఉంటాడు. నువ్వెన్నన్నా చెప్పు, నువ్వేం చేసినా నిన్ను ఇంట్లోకి రానివ్వను అని చెప్పి అమర్ కారు ఎక్కబోతూ స్లిప్ అయ్యి కింద పడిపోతూ ఉంటే అప్పుడు బాగి అమర్ని పట్టుకుంటుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. జాగ్రత్త శ్రీవారు, పడిపోగలరు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అప్పుడు అమర్ బాగిని బలవంతంగా దూరంగా తోసేస్తాడు. ఇంతలో అమర్ వాళ్ళ అమ్మగారు, మిస్సమ్మ వచ్చేసావా అంటూ బయటకు వస్తుంది. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలత్తయ్య గారు అంటూ బాగి అమర్ వాళ్ళ అమ్మగారి కాళ్ళకు నమస్కరించి, నీలా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, త్వరగా లగేజ్ని లోపలికి తీసుకురా అంటూ అమర్ మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఆరు గుప్తా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆరు గుప్తాతో, ఏంటి గుప్తా గారు ఇది, ఏదో గొడవ పడకుండా 4 మంచి మాటలు చెప్పి బాగిని లోపలికి రమ్మంటే నేను చెప్పింది చేయకుండా ఇలా చిచ్చుబుడ్డిలాగా పేలుతూ మా ఆయనతో గొడవ పడింది ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది.
అసలు నీకు ఈ టెన్షన్లన్నీ ఎందుకు బాలిక, హాయిగా స్వర్గంలోకి వెళ్ళక అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు, నాకు స్వర్గం అంటే ఈ ఇల్లే గుప్తా గారు. ఈ ఇంట్లో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, ఎన్నో బంధాలు ఈ ఇంటితోనే ముడిపడి ఉన్నాయి. స్వర్గం కంటే నాకు నా ఇల్లే ఎక్కువ అని చెప్పి ఆరు అంటూ ఉంటే ఈ ఒక్క మాటతో ఏం చెప్పాలో తెలియని సందిగ్ధంలో నన్ను పడేసావు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. నీ పతిదేవుడి మీద ఆ బాలిక అంతలా విరుచుకుపడింది కదా, నీ పతిదేవుడి రియాక్షన్ ఎలా ఉందో చూద్దామనిపిస్తుందని చెప్పి గుప్తా అంటూ ఉంటే నాకు కూడా అలాగే ఉంది గుప్తా గారు. ఒక పని చేయండి, లోపలికి వస్తే మీరందరికీ కనిపిస్తారు కాబట్టి నేను ఒక్కదాన్ని లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసొస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా, నాకు కూడా లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉంది బాలిక. నా మాయ ఉంగరాన్ని ఉపయోగించి ఎవరికీ కనిపించకుండా మాయమైపోతానని గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఒకవేళ నేనే మీకు కనిపించకుండా పోతే అని చెప్పి ఆరు అంటుంది. మళ్ళీ నువ్వు ఏదో మాయ చేయాలని చూస్తున్నావు కదా బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. లేదు గుప్తా గారు, నేను అలా చేస్తానా అని చెప్పి ఆరు అంటూ ఉంటే నీ నటన గురించి నాకు తెలియదా, ఇన్ని రోజులుగా చూస్తున్నాను అని చెప్పి గుప్తా, పదబాలిక ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అలా ఇద్దరు కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు. మరోవైపు బాగి నీల చేత తన లగేజ్ని లోపల పెట్టిస్తూ ఉంటే అమర్ ఇంట్లోకి బాగి వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.